మీ పేరేంటి? నా పేరు జగదీష్. ఉమేష్. ఐపీఎల్ చూస్తారా మీరు? చూస్తాం. మీ ఫేవరెట్ టీమ్ ఏంటి? ఇప్పుడైతే ఎస్ఆర్హెచ్. నీకు? సిఎస్కే. మరి ఈసారి కప్ ఎవరు కొడతారు? ఆఫ్ కోర్స్ ఎస్ఆర్హెచ్. పక్కా సిఎస్కే. ఎందుకు కొడుతుంది ఎస్ఆర్హెచ్ ఎందుకంటే చాలా మంచి ప్లేయర్స్ ఉన్నారు కదా. క్లాసిన్ కానీ, హెడ్, నితీష్ కుమార్ రెడ్డి, ఆల్రౌండర్స్, అభిషేక్ శర్మ ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి షమి వచ్చాడు కదా కొత్తగా, అందుకే కొంచెం బలంగా ఉంది కాబట్టి టీం కొట్టే ఛాన్స్ ఉంది. లాస్ట్ టైం రన్నర్స్ అప్ కదా, అందుకని కొట్టే ఛాన్స్ ఉంది ఫైనల్స్. ఎందుకంటే ధోని ఉన్నాడు, జడేజా ఉన్నాడు. అవును, అందుకే ధోని పక్కా ఎలాగైనా ఫినిష్ చేస్తాడు కాబట్టి సిఎస్కేనే గెలుస్తుంది. ఇప్పుడు మీరు ఏం చదువుతున్నారు? ఇప్పుడు నేను 10th అన్నా. 7th. సో ఇప్పుడు ఆర్సీబీ ఎందుకు కప్పు కొట్టలేకపోతుంది? రీజన్ ఏంటి? అంటే ఇప్పుడు వాళ్ళు తీసిన ప్లేయర్స్ మంచిగా ఉన్నారు కానీ అక్కడ పర్ఫార్మెన్స్ లేకపోవడం వల్ల విరాట్ కోహ్లీ ఒక్కడే పోరాటం చేస్తున్నాడు, అదే ప్రాబ్లం. మిగతా వాళ్ళు అంత సరిగా ఆడకపోవడం వల్ల. బ్యాట్స్మెన్స్ కూడా బాగానే ఉన్నారు కదా, మంచిగా ఉన్నారు. ఫిన్ సాల్ట్ కానీ, లివింగ్స్టన్ వీళ్ళందరూ మంచిగా ఉన్నారు కానీ మొన్న ఇంగ్లాండ్ సిరీస్లో అంత మంచిగా ఏం ఇంపాక్ట్ ఇవ్వలేదు కదా, దానివల్ల ఏమైనా ప్రాబ్లం రావచ్చు అని అనుకోవచ్చు ఈసారి. నువ్వేం చెప్తావు? ఎందుకు ఆర్సీబీ ఓడిపోవడానికి, అంటే ఒక్కసారి కూడా కప్పు కొట్టుకోపోవడానికి రీజన్ ఏంటి? అంటే అందరూ కోఆపరేట్ చేయాలి కదా, అందరూ మంచిగా ఆడితే టీం అంతా ప్లానింగ్ ఒకలాగా ఉంటే, బౌలర్స్ అందరూ మంచిగా ఆడితే ఆర్సీబీ కూడా ఒక్కొక్కసారి కొట్టచ్చు అని నా ఒపీనియన్. నీ ఫేవరెట్ క్రికెటర్ ధోనియా? నీకు? ధోని. మరి ఎస్ఆర్హెచ్ ఎట్లా సపోర్ట్ చేస్తుంది? ఎందుకని అంటే ఇప్పుడు ధోని ఒక్కడికే సపోర్ట్ చేస్తే కదా, ఇప్పుడు ఎస్ఆర్హెచ్ మన హోమ్ టీం, అలా అని సపోర్ట్. ఇంతకుముందు మనకు ఉండే డేవిడ్ వార్నర్ లీడింగ్ చేస్తుండే, అప్పుడు అంటే ఎస్ఆర్హెచ్ అంటే ఎవరికి తెలియదు అప్పుడు. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ అనేది ఒక బ్రాండ్ అయిపోయింది కదా హైదరాబాద్లో, అందుకే నేను కూడా ఎస్ఆర్హెచ్ షిఫ్ట్ అయిపోయింది. కానీ ఫేవరెట్ ప్లేయర్ మన ఇన్స్పిరేషన్ ధోని. సో ఇప్పుడు మన క్రికెటర్స్ లో ఎవరికి క్రేజ్ ఉందంటావు? ధోనికా, రోహిత్ శర్మకా, విరాట్ కోహ్లీకా? అఫ్ కోర్స్ ధోని. ధోని ఎంత రిటైర్ అయిపోయినా కానీ ఫ్యాన్ క్రేజ్ మాత్రం తగ్గదు. ఎందుకని అంటే ఇప్పుడు ధోని ఇక్కడ నుంచి జార్ఖండ్ నుంచి వచ్చి ఇక్కడ ఆడుతున్నారు కదా, అది కూడా చాలా స్ట్రగుల్ అయ్యి ఒక టీసీగా పనిచేసి వచ్చాడు కాబట్టి చాలా మందికి ఇన్స్పిరేషన్గా ఉంటాడు. అంటే నువ్వు సినిమా చూసి ఫ్యాన్ అయ్యావా, క్రికెట్ చూసి ఫ్యాన్ అయ్యా? నేను క్రికెట్ చూసి ఫ్యాన్ అయ్యా. ఆయన లైఫ్ స్టోరీ, సినిమా కానీ లైఫ్ స్టోరీ కానీ అన్ని చూసి ఫ్యాన్ అయ్యా. సినిమా చూసి ఫ్యాన్ అయ్యా? సినిమా ఇంకా బ్యాటింగ్ స్టైల్, ఫినిషింగ్ స్టైల్ బాగుంటది. సో ఎవరికి ఎక్కువ క్రేజ్ ఉంటుంది, ధోనికా, విరాట్ కా, రోహిత్ కా? ధోనికి. మరి మా విరాట్ కి కింగ్ కోహ్లీ అంటుంటారు కదా, వాళ్ళకి ఏం చెప్తావు విరాట్ కోహ్లీ ఫ్యాన్స్? ఇప్పుడు ప్రస్తుతానికి ధోని లేడు కాబట్టి ఇప్పుడు టాప్లో ఉన్నది మాత్రం విరాట్ కోహ్లీ. మొన్న జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్స్లో కూడా బాగా ఆడాడు కాబట్టి ఇప్పుడు కింగ్ కోహ్లీ అంటుంటారు, చేజ్ మాస్టర్ అలా అంటుంటారు కాబట్టి అతను కూడా మంచి ప్లేయర్. మనం ఎవరిని డిస్క్రిమినేట్ చేయడానికి లేదు కాబట్టి ఎవరినైనా సమానంగా చూడాలి కాబట్టి. కింగ్ కోహ్లీయా, కింగ్ ధోనియా? కింగ్ ధోని. ధోనియానా కింగ్? ఎందుకు ధోని కింగ్ కాదు, ధోని లయన్. కింగ్ కోహ్లీ. నాకు ధోని ఎప్పటికైనా. ధోనియా కింగా?